చిత్తూరు జిల్లాలో అక్రమ గోవుల రవాణా కలకలం రేపింది. పలమనేరు నుంచి తమిళనాడుకు గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాలపై బజరంగ్ దళ్ ప్రతినిధి విష్ణు కిరీటి నిఘా పెట్టారు. గంగవరం సమీపంలో 2 ట్రక్లను అడ్డుకొని వాటిలో తరలిస్తున్న 72 గోవులను సురక్షితంగా గోశాలకు తరలించారు. మొత్తం 6 ట్రక్కుల్లో గోవులను తరలిస్తుండగా 2 పట్టుబడ్డంతో మిగతా 4 ట్రక్కులు వెనక్కు వెళ్లిపోయినట్టు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా వాహనాలను కూడా పట్టుకోవాలని హిందూ సంఘాల నేతలు పోలీసులను కోరారు. గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ ప్రసాద్ తెలిపారు. నిన్న రాత్రి గోవులు అక్రమంగా ఒక ట్రక్స్లో వెళ్తున్నాయని చెప్పి బజరంగ్ దళ్ తిరుపతి జిల్లా కార్యకర్తలకి సమాచారం అందింది. బజరంగ్ దళ్ తిరుపతి జిల్లా కార్యకర్తలు అప్రమత్తమై ఆ గోవులు వెళ్ళే రూట్స్ అంతా కొంచెము నాకాబందీ చేయడం జరిగింది. పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే పోలీసు వారు కొంచెం లేట్గా రియాక్ట్ కావడం జరిగింది. కానీ లాస్ట్కి అయితే రియాక్ట్ అయ్యారు. గంగవరం జంక్షన్లో ఒక బండిని ఆపాము, ఇంకో బండిని మన పొలంనేర్ స్టేషన్ పక్కనుండే సందులో ఆపాము. 2 బండ్లను మనం అడ్డుకోవడం జరిగింది. ఒక బండిలో 32 గోసంపద ఉంది, ఇంకో బండిలో 40 గోసంపద ఉంది. సో ఈ గోసంపదను మొత్తం పోలీసు వారి కస్టడీలోకి తీసుకొని ఆ వెహికల్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 6 ట్రక్కులు బయలుదేరినాయి అనేది మనకున్న ప్రాథమిక సమాచారం. ఈ 6 ట్రక్కుల్లో 2 మనం పట్టుకోగలిగాం. 4 ట్రక్కులు వీళ్ళని పట్టుకునేది చూసి వెనక్కి వెళ్ళిపోయాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ వెనక్కి వెళ్ళిపోయిన ట్రక్స్ వస్తే ఫర్దర్గా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ పట్టుకున్న ట్రక్స్ వెనకాల ఎవరైతే ఉన్నారో ఈ గో అక్రమ రవాణాకు సంబంధించి వాళ్ళను కూడా గో సంరక్షణ చట్టాల కింద కేసు బుక్ చేసి శిక్ష విధించాల్సిందిగా కూడా కోరుతున్నాం. బండ్లు కూడా సీజ్ చేయాలని చెప్పి బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తూ ఉంది.